కాశీకి వెళితే కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు. అందులో మర్మమేమిటి? అసలు శాస్త్రంలో ఎక్కడా కూడా కాశీకి వెళితే కాయో పండో వదిలేయాలి అని చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని విషయ పరిజ్ఞానంతో కొంచెం వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి కాయాపేక్ష మరియు ఫలాపేక్షను గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరిళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని. ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అన్నారు అంటే ఈ కాయముపై శరీరముపై ఆపేక్షని, ఫలాపేక్ష కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా అది కాస్త కాయ పండుగ మారిపోయింది. అంతేకాని కాశీ వెళ్ళి ఇష్టమైన కాయగూరలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చు భక్తి కానీ పుణ్యం కానీ ఏముంటుంది? కనుక శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనము సాంప్రదాయము పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేకాని మామిడి పండుని వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక ఈసారి కాశీ వెళ్తే మనకి శత్రువులైన ఈ శరీరంపై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మ ఫలం మీద ఆపేక్షని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్థిద్దాం. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల సమాహారం మన విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ అని చెప్పటానికి సంతోషిస్తున్నాను.